జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి 62వ వార్షిక ఆరాధన మహోత్సవాలు విజయనగరం పట్టణంలో కొత్తపేట గొల్లవీధిలోని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మఠంలో అతి వైభవంగా జరుగుతున్నాయి. స్వామి అమ్మవార్లకు షోడశోపచార పూజార్చన, మహా నివేదన, మంగళహారతి, మంత్ర పుష్పార్చన అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించి కళ్యాణం జరిపించారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్వర్ణకార సంఘం ప్రధాన కార్యదర్శి బ్రహ్మశ్రీ తోలేటి సంతోష్ కుమార్, ఆరాధన మహోత్సవ కార్యనిర్వాహక సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కొత్తపేటలో గొల్లవీధిలో వేయించేస్తున్నటువంటి శ్రీ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు జగద్గురు శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి యొక్క ఈ దేవాలయంలో 62వ ఆరాధన మహోత్సవ కార్యక్రమం జరుగుతున్నది. మరి భూత భవిష్యత్ వర్తమాన కాలాన్ని తెలియజేసినటువంటి జగద్గురువులు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారి యొక్క నామస్మరణ జపిస్తూ మరి ఇక్కడ భక్తులు ఎందరో భక్తి శ్రద్ధలతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. పెద్దలు, కమిటీ సభ్యులు అందరూ కూడా మరి స్వామివారి యొక్క కళ్యాణం, లోక కళ్యాణార్థి కళ్యాణం చేయడం జరుగుతున్నది. ఈ యొక్క కార్యక్రమాన్ని కమిటీ సభ్యులందరూ కూడా బంగారు దేవుళ్ళు గారు, అదేవిధంగా తోలేటి సంతోషాచార్యులు గారు మరి అందరి ఆధ్వర్యంలో చాలా చక్కగా ఈ కార్యక్రమం అనేది జరుగుతుంది. మరి స్వామివారి అనుగ్రహం అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా అందరం కోరుకుంటున్నాం. శుభమస్తు. జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల యొక్క ఆరాధన మహోత్సవములు విజయనగరం పట్టణం కొత్తపేట గొల్లవీధిలో ఈ రోజున 3 రోజుల కార్యక్రమంగా ఈరోజు 2వ రోజున స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవోపేతంగా జరుగుతుంది. భక్త మహాశయులందరూ కూడా దీన్ని మీ మీడియా ద్వారా చూసి ఆనందించాల్సిన కోరుతూ, ఈ జరుగుతున్నది భూతకాలం అంటే జరిగిపోయింది, వర్తమానం జరుగుతున్నది, జరగబోయేది భవిష్యత్తు కాలం కూడా తెలియజేసిన మహనీయుడు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం ఒక్క వీరబ్రహ్మేంద్ర స్వామి మాత్రమే అని మేము తెలియజేస్తూ, మాకు అవకాశం మా కమిటీ వారికి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు కొత్తపేటలో వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కళ్యాణం జరిపించడం జరుగుతూ ఉంది. ఎందుకనంటే వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కళ్యాణం ఈ ప్రాంతం, ఈ నగరం కూడా ఎంతో సుభిక్షమంగా ఉండాలని, అలాగే ప్రతి ఇంట్లో కూడా ఏదైతే కళ్యాణం ఇక్కడ జరుపుతూ ఉన్నామో ప్రతి ఇల్లు కూడా అలా కళ్యాణంతో నిండుగా ఉండాలని నగరం అంతా కూడా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అలాగే ప్రతి ఏడాది కూడా ఇక్కడ వైశాఖ మాసంలో ఈ కార్యక్రమాన్ని చేయడం మేమందరం కూడా చాలా ఆనందదాయకంగా భావిస్తున్నాం. ఎందుకనంటే వీరబ్రహ్మేంద్ర స్వామి గురించి మీ అందరికీ తెలిసిందే, ప్రజలందరికీ కూడా ఆయన చెప్పింది అక్షరం పొల్లుపోకుండా ఈ కలియుగంలో జరిగేవన్నీ కూడా ఎక్కడ ఏ సంఘటన జరిగినా స్వామివారు చెప్పినట్లే జరుగుతుందని ప్రతి ఒక్కరూ కూడా అనుకునే పరిస్థితి అయితే ఉంది, మనందరికీ తెలుసు. మరి ఈ రోజున 12 గంటలకి అన్నసందర్భన కార్యక్రమం ఉంది. అలాగే సాయంత్రం నృత్య ప్రదర్శన కార్యక్రమం ఉంది టేకి సత్యనారాయణ గారిది. అలాగే రేపు స్వామివారి ఊరేగింపు ఉంది. కుర ప్రజలందరూ కూడా దీనికి హాజరయ్యి స్వామివారి తీర్థప్రసాదాలు సేకరించి జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం.